జై శ్రీరామ్. జై బజరంగ బలి హనుమానికి. జై బజరంగ బలి హనుమానికి. భారత్ మాతాకి. భారత్ మాతాకి. ఈరోజు 82వ హనుమాన్ చాలీస పారాయణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలకు, అక్కలకు, పెద్దలకు, నా హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మనం ప్రతిసారి చెప్తా ఉన్నాం మన కర్మ మంచి చేసుకోవాలని. మరి ఆ కర్మ గురించి చిన్ని ఒక కథతో నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. ఒక కుటుంబం దగ్గరికి, ఒక ఇంటి దగ్గరికి ఒక గురువు వచ్చిందంట. ఆ గురువు వచ్చిన తర్వాత ఆ గురువు పెద్ద చాలా సాధన చేసినటువంటి వ్యక్తి, ఎన్నో ఆ తపస్సు చేసినటువంటి వ్యక్తి ఒక ఇంటి దగ్గరికి వచ్చిండు. వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏమన్నాడు, బయటకు వచ్చి, అరే ఇంత లేక ఇంత పెద్ద గురువు మన ఇంటి దగ్గరికి వచ్చిండు, ఈయనతోని నేను ఎప్పుడు చనిపోతానో అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఆ గురువు ఇంటి ముందర వచ్చి నిలబడ్డాడు. ఆయన ఏమన్నాడు, స్వామి మీరు ఎంతో తపస్సు చేసిండ్రు కదా, ఎంతో దైవశక్తి నీలో ఉంది కదా, నేను ఎప్పుడు చనిపోతానో నాకు చెప్పండి, ఎప్పుడు చనిపోతానో, ఎక్కడ చనిపోతానో ఈ విషయం నాకు చెప్పండి అంటాడు. అన్నప్పుడు ఆ గురువు అంటాడు, ఆ విషయం చెప్పకూడదు అంటాడు. లేదు స్వామి మీరు తప్పకుండా చెప్పవలసిందే అంటాడు. అయితే సరే మంచి చెప్తా ఉన్నానని చెప్పేసి ఏం చెప్తాడంటే, చూడనైనా ఇక్కడ మీ ఊరికి దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవి లోపల ఒక పెద్ద మర్రి వృక్షం ఉన్నది. ఆ మర్రి వృక్షం కింద నువ్వు చనిపోతావని చెప్తాడు. చెప్పేసరికి అట్లనా అని అనుకొని ఏం చేస్తానంటే, అరే నేను ఆ మర్రి వృక్షం దగ్గరికి పోతే కదా నేను చనిపోయేది, పోకుండా ఉంటే నేను బతికి ఉంటా కదా అనుకున్నాడు. అనుకొని ఏం చేసిండు అంటే 2 కాళ్ళు నరుక్కున్నాడు అనమాట. అయితే 2 కాళ్ళు నరుక్కున్న తర్వాత ఇక నేను ఎట్లా పోతా, నాకు కాళ్ళే లేవు కదా, నేను కాళ్ళు లేవు కాబట్టి నేను ఆ మర్రి వృక్షం దగ్గరికి పోను, నేను ఇక చనిపోను అనుకున్నాడు. అయితే అనుకున్న తర్వాత అట్లా కొన్ని రోజులు గడిచింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే, ఆయన చిన్నగా ఉన్నప్పుడు గుర్రపు సవారీ చేసేవాడట. అంటే గుర్రం ఎక్కి ఆ గుర్రపు సవారీ చేసేవాడట. అయితే ఎప్పుడైతే ఆ కాలము ఆ టైం దగ్గర వచ్చిందో ఆయన కూర్చున్నాడు, కాళ్ళు లేవు కూర్చున్నాడు. నేను ఎట్లా మర్రి చెట్టు దగ్గరికి పోను, నేను ఎట్లా సావను, ఇక నేను సిరంజావుసు పోసుకొని ఉంటా అనుకున్నాడు. అయితే ఆ గుర్రం వచ్చి ముందర తిరుగుతా ఉంటే ఈయన చిన్నప్పుడు గుర్రం ఎక్కి ఆ గుర్రపు సవారీ చేసి ఆ విధంగా నడిపేటటువంటి ఆ వ్యక్తి కదా, ఆ గుర్రం చూస్తేనే అరే నేను నన్ను జర్ర గుర్రం మీద కూర్చొని పెట్టింటే నేను ఇటెలు తిరుగుతుంటే నేను చిన్నప్పుడు బాగా గుర్రపు సవారీ చేసిన అని అనుకున్నాడట. అయితే అక్కడ తోమెంటి పెట్ట రారా 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 అని పిలిచి, అరే నన్ను జర్ర గుర్రం మీద కూర్చోబెట్టరా నాయనా, నేను చిన్నప్పుడు గుర్రం బాగా తోడేటోని, అయితే ఆ గుర్రం తోలాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తిని తీసుకొని ఆ గుర్రం మీద, కాళ్ళు లేవు కానీ గుర్రం మీద కూర్చొని పెట్టిందంట. అయితే ఆ గుర్రం మీద ఎప్పుడైతే కూర్చొని పెట్టిండో చూడండి, ఆ గుర్రము ఆ సవారీ కొట్టింది కదా, గిరిగిరిగిరి అక్కడ తిప్పెట్టు ఏమని తీసుకొని ఆడిపోయింది. ఆ మర్రి చెట్టు కాడికి తీసుకొని పోయింది. అది దిగుదామన్నా ఛాన్స్ లేదు. ఇక పోయిన లగులు వారేవా పోయి ఆ మర్రి చెట్టు కింద గిమ్మను తిప్పి దొప్పున వాడేసి చంపి. అయితే చూడండి, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మన కర్మఫలం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. నువ్వు కాళ్ళు నరుకున్నా ఆగదు, నీవేం చేసినా ఆగదు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చూడండి మన కర్మలో ఎక్కడ చనిపోయేదంటే అక్కడ చనిపోతాం. మన కర్మలో ఏ స్థితికి వెళ్ళాలంటే ఆ స్థితికి వెళ్తాం. మనం అనుకుంటాం మన పిల్లలు, అరే నా పిల్లని పెద్ద కలెక్టర్ని చేద్దాం, పెద్ద IAS ఆఫీసర్ని చేద్దాం, వాడిని చేద్దాం, వీని చేద్దాం. మన ప్రయత్నంలో తప్పు లేదు, చెయ్యాలి. కానీ వాని కర్మఫలం ఎట్లా ఉంది,
గత జన్మలో ఏం చేసుకొని వచ్చిండు, ఏం పుణ్యం చేసుకొని వచ్చిండు, ఏ ఫలితం వాడు ఎటువంటి కర్మ చేసుకొని వచ్చిండు, ఆ కర్మను బట్టే వాడు ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు. వాని కర్మ బాగున్నప్పుడు కలెక్టర్ అవుతాడు, వాని కర్మ బాగున్నప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. వారి కర్మ అంటే గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ మంచిదైతే వాడు తప్పకుండా ఉన్నతమైన స్థాయికి ఎదగగలుగుతాడు. అదే వాని కర్మ బాలేనప్పుడు వాడు చదవాలన్న ఆలోచన రాదు, వాడు మంచి స్కూల్లో పోవాలన్న ఆలోచన రాదు. మనం ఎంత పైకి తీసుకుపోయినా వాడు భికారి కాక తప్పదు. అంటే మనం దేనిని ఆధారపడి చేయాలి అంటే మనం చేసేటటువంటి కర్మ బాగున్నప్పుడు మనం చేసే కర్మ అంటే పని చూడండి. కర్మ అంటే పిల్లలకు తెలియకపోవచ్చు. కర్మ అంటే మనం చేసేటటువంటి పని. మరి ఇప్పుడు మనం ఏం కర్మ చేస్తున్నామో ఇక్కడ హనుమాన్ చాలీసా చదివేటటువంటి కర్మని మనం చేస్తూ ఉన్నాం. మనం చేసేటటువంటి కర్మ బాగుంటే మనం అన్నదానాలు చేస్తే, హనుమాన్ చాలీసా చదివితే, విష్ణు సహస్రనామం చదివితే, లలిత సహస్రనామం చదివితే, మనం ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా మంచి మార్గంలో ఉంటే మన కర్మ ఎప్పుడైతే మంచిది ఉంటుందో తప్పకుండా వచ్చే భవిష్యత్తులో కానీ మళ్ళా వచ్చే జన్మలో కానీ వీనికి మంచి జన్మ లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతమైన స్థితికి వెళ్తారు. మరి ఇదంతా జూటనాకరణాన్ని ఒకటి నిరూపణ చేస్తా చూడండి. కొందరు ఉంటారు, వాడు 4 ఏళ్ళు చదివింటాడు, కాడు వాడు మినిస్టర్ అవుతాడు. వీడు ఎంఎస్సి బిఈడి పీజీ చేసి ఉంటాడు, వీడు ఏం చేస్తాడు, అటెండర్ అవుతాడు. మరి చదువుతో కూడా నిమిత్తం లేదు, వాని కర్మ ఎక్కడ పోవాలి అక్కడ. 4 చదివినోడేమో శివాసనం మీద కూర్చోబెడుతుంది, డిగ్రీ బీఈడి చేసినోడేమో కసు నొక్కుతున్నాడు. అంటే మరి అట్లాని చదవకుండా ఉండొద్దు, చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ మన కర్మఫలం ఎటు తీసుకపోతే మన జీవితం అడ్డుపోతుంది. అందుకే మనం అందరం కూడా మంచి కర్మ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, మనము చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగా తల్లి కడుపులోకి వెళ్ళి మనం పుట్టినప్పుడు మనం ఏమేం పని చేసినాం మంచం మీద అంటే చూడండి, మంచం మీద ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన చేసినాం, దాంట్లో బట్టలకు రుద్దుకున్నాం, మన చేతులకు రుద్దుకున్నాం, మన పెయ్యంతా ఊసుకున్నాం, ఆ మలాన్ని మన నోట్లో కూడా పెట్టుకున్నాం, ఆ చేతుల్ని రుద్దుకున్నాం. మరి అటువంటి పరిస్థితిలో మనం ప్రతి ఒక్కరు మా పని చేసినాం. ఇప్పటికి కూడా చిన్నపిల్లలు ఏం చేస్తారు, మంచం మీద వండ పెడితే తల్లి జర పక్కకు పోయిందంటే వాడు మూత్రం మోసుకుంటాడు, తొట్టి కూసుంటాడు, మొత్తం చేతులకు కాళ్ళకు రుద్దుకుంటాడు, దాన్ని నోట్లో పెట్టుకుంటాడు, ఎక్కడెక్కడో వేసుకుంటాడు. అంటే అట్లా ప్రతి ఒక్కరు మనం చేసిన వాళ్ళమే, చేయని వాళ్ళం ఎవరం లేదు. ఎందుకంటే మనం తెలియదు, ఆ టైంలో తెలియక అటువంటి పరిస్థితిలో మనం అంతా కూడా పెయినుంటే రుద్దుకున్నాం. అట్లా మలమూత్ర విసర్జనని చేసుకుని అట్లా 6 నెలలు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు ఆ స్థితి మనం ప్రతి ఒక్కరం అనుభవించినాం. మరి అదే విధంగా ఇంతకుముందు మన అమ్మ నాన్న ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైతే తెలివకొత్తలుగా ఎట్లయితే ఈ మలమూత్రాన్ని మనం ఎంత పూసుకున్నామో మరి ఇప్పుడు మనకు ఇప్పుడు బాగానే కదా, మరి ఇప్పుడు కూడా రుద్దుకోవాలి, ఇప్పుడు కూడా చేతులకు అంటించుకోవాలి, ఇప్పుడు కూడా బట్టలకు అంటించుకోవాలి. ఎందుకు అంటించుకుంటలేమో చెప్పండి. ఇప్పుడు ఎందుకు అంటించుకుంటలేమో? అప్పుడు అంటించుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటించుకుంటలేమో? ఇప్పుడు మనకు జ్ఞానం అనేది వచ్చింది. అప్పుడు జ్ఞానం లేదు, తెలివి లేదు, చిన్నగున్నాము, మన జ్ఞానం ఇంప్రూవ్ కాలేదు కాబట్టి అప్పుడు చిన్న వయసులో ఉన్నాం కాబట్టి రుద్దుకున్నాం. మరి ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి మంచిగా బట్టలు ఉతుకుంటాం, మనకు చీర అంచు బాగాలేదు, ఇది అంచు బాగాలేదంటాం, అరే బయట సెట్ బాగాలేదంటాం, మంచి బట్టలు కట్టుకుంటాం, మంచి ఉతుక్కుంటాం, ఎక్కడ కూడా మనకు మురికి లేకుండా శుభ్రంగా మంచిగా బొట్టు పెట్టుకొని మంచి అద్దం ముందర ఒక గంట సేపు తయారయ్యి మనం వస్తాం. మరి ఇప్పుడు ఏమొస్తామా, అప్పుడేమో రాలేదు అంటే చూడండి, మరి గతంలో చేసిన పని ఇప్పుడు చేయట్లేదు. మరి గతంలో మన పెద్దలు ఎవడో చేసిండు కందరు, ఎవడో చేసిండు కందరు, మా నాయనలు చేసిండ్రు, మా తాతలు చేసిండ్రు. మీ నాయనలు పెండ తిన్నారు, నీవు తింటావా? అప్పుడు తెలియదు బియ్యంగా పూసుకున్నావు, ఇప్పుడు పూసుకుంటావా? ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత మన లోపల మార్పు వచ్చింది కదా. అప్పుడు జ్ఞానం రాకగలిగా ఎవడో పనికి మళ్ళీ ఎవడు పోయిండు, ఆ కందురులో మేకలు పోసిండు, చేసిండు, తప్పు చేసిండు. మరి అప్పుడు జ్ఞానం లేకగలిగి చేసిండ్రు. మరి ఇప్పుడు జ్ఞానం ఉన్న తర్వాత అది తగ్గాలి కదా. జ్ఞానం ఉన్న తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మన లోపల మార్పు అనేది రావాలి. ఈ విషయాన్ని ఈరోజు మీరు నాకు ఈ చిన్న అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అయితే